మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై తెల్లవారుజామున బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై మహబూబాబాద్ నుండి నర్సంపేటకు వెళ్తున్న వెదురు బొంగుల లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బీభత్సం సృష్టించి ప్రయాణికుల మీద పడగా అక్కడికక్కడే పాపారావు సిఐ గన్మెన్ దేవేందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చనిపోయారు. బోల్తా పడ్డ లారీని లేపడానికి స్థానిక పోలీసులు మరియు బాటసారులు నానా అవస్థలు పడ్డారు. వీరు ఇద్దరు కూడా కొద్దిసేపట్లో విధుల్లోకి హాజరయ్యేలోపే ఒక్కసారిగా మృత్యువాత పడడంతో ఒక్కసారిగా గూడూరు మొత్తం శోక సముద్రం అలుముకున్నాయి. మృతదేహాలను వెలికి తీసిన అనంతరం గూడూరు మార్చరీకి తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. ట్రాఫిక్ కాదు. అందుకనే లారీ పోయినాక మేలో మిషన్ తోడి పక్కని చెప్తాను. లారీలోకి వెళ్ళి పడ్డాయి, అల్లకెళ్ళి పడే ఉండవు. ఇప్పుడు చూస్తాట పడ్డాయి, బండి పడ్డా కూడా దీంట్లో చూడాలి మనం, తీయాలి. ఇల్లు కూడా ఎవరు లేదంటారు కానీ డౌట్.